student-led startups, connect with investors, various internship opportunities. KL, deemed to be university. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో జైహో బీసీ కార్యక్రమం తోట తిరుమతి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరిగింది. ఇక్కడ ఏ విధంగా స్పందన మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జైహో బీసీ కార్యక్రమం ఏ విధంగా ఇక్కడ జరిగింది సార్? ఏ విధంగా జరిగిందంటే మండపేట చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగనటువంటి విధంగా జరిగింది. మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అట్టడి స్థాయిలో ఉన్నటువంటి బీసీల్లో అనేక ఉపకులాలుగా ఉన్నటువంటి అందరూ కూడా ఒక వేది మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలిసి జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి గుర్తింపు, మా బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించినటువంటి ఆలోచన, మాకు ఆర్థిక పరంగా మమ్మల్ని ఆదుకున్నటువంటి పరిస్థితులు, మాకు రాజకీయాల్లో మాకు ఇచ్చినటువంటి గుర్తింపు, ఈవేళ ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో సగానికి పైగా సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఎస్సీ బీసీలకి ఎస్టీలకి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, రాజమండ్రి లాంటి పార్లమెంట్కి బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి మేము చూసాం. ఎప్పుడూ సాంప్రదాయబద్ధంగా నరసాపురం పార్లమెంటు ఏ పార్టీ అయినా సరే క్షత్రియాస్కే ఇచ్చేట, అటువంటి పార్లమెంట్లో కూడా బీసీలకు అవకాశం కల్పించారు. మరి ఏలూరు పార్లమెంట్లో జమీందారులకు మాత్రమే అవకాశం ఉండేటువంటి ఏలూరు పార్లమెంట్లో కూడా వందలాది కోట్లు ఖర్చు పెట్టేటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు పోటీ చేసేటువంటి పార్లమెంటు మరి ఏలూరు పార్లమెంట్, అటువంటి చోట కూడా ఒక బలహీన వర్గాల వారికి ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి మాకు ఎంతకంటే ఏం చేయాలి, మా గౌరవం మా గుర్తింపు అన్ని విధాలుగానే పెరిగింది. ఆర్థికంగా మేము కొంచెం ఎదుగుదలకు కూడా అవకాశం వచ్చింది అనేటువంటి చెప్తున్నటువంటి. అంటే ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నన్ను ఓడించేందుకు అనేక వ్యూహాలు వైసీపీ చేస్తుంది, కాపు నాయకులను కూడా కలుపుకుని వెళ్తుంది అంటున్నారు. ఈ పరిణామం ఎలా చూడాలంటారు? చేయొచ్చు, రాజకీయం కదా, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, తప్పే ఉంది. దాని వ్యూహాలే ఉంటాయి రాజకీయాల్లోని. రాజకీయ పార్టీ అనుకున్నప్పుడు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో భాగమే గెలవాలని అనుకుంటారు. మా అభ్యర్థి ఓడిపోవాలని ఏ రాజకీయ పార్టీ అనుకోదు కదా. గెలవడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తారు. అంటే కావాలని నా పైన టార్గెట్ పెట్టారు, నేను నా దగ్గర వెనకాల ఎవరు ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, కానీ ఉద్దేశపూర్వకంగా ఎంతమంది పెట్టి ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్తే మరి ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. ఆయన అభిప్రాయం నేను ఎలా చెప్పగలుగుతాను? పార్టీ అయితే ఒక పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసినటువంటి వ్యక్తినే కాదు, ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి అభ్యర్థిని గెలిపించుకోవాలనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ యొక్క ఆలోచన. మండపేటలో మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది? స్పందన ఎలా ఉంది సార్? మొత్తం అంతా ప్రజల నుంచి ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. ఎప్పుడు కని విని ఎరగనటువంటి విధంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా ఓట్లని, మా బలహీనతలను చూసుకుని అంతో ఎంతో డబ్బులు ఇచ్చి మా చేత ఓట్లు వేయించుకునేవారు గతంలోని. మేము తాత్కాలికమైనటువంటి లబ్ధి కాదు మాకు కావాల్సింది, మా బిడ్డల భవిష్యత్తు కావాలి. మా బిడ్డల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడు. మా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. మాకు సమాజంలో గౌరవం పెంపొందించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తామని అందరూ చెప్తున్నారు. థ్యాంక్స్ సార్. ఇది పరిస్థితి చూస్తున్నాం. ప్రధానంగా అందరూ బీసీలు అందరూ కూడా వైసీపీ వెంట ఉన్నారు. వైసీపీని అయితే గెలిపించేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ ఓడించేందుకు ఎవరి పార్టీ వ్యూహాలు వారికి ఉంటాయని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఏదైనా తెలుస్తుంది. అందులో భాగంగా అలా పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ అతని యొక్క ఆ వ్యూహాల కింద అందులో భాగంగా వైసీపీ ఎక్కడున్నా సరే అన్ని చోట్ల కూడా 175 స్థానాల్లో కూడా గెలుపొంది తిరుగుతుందని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఏదేమైనా బీసీలందరూ కూడా వైసీపీ వెంట ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలందరూ కూడా అందరూ కూడా గెలిపించి తీరుతారంటూ ప్రధానంగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. రాముతో ప్రకాష్, RTV మండపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.